ఈశ్వర భక్తి ఎంత ఎదగనివ్వండి, ఎప్పుడూ ఒకటే మాట చెప్తాడు, ఈశ్వరానుగ్రహం అండి అంటాడు అంతే. తప్పించి నేను సాధించాను అని ఆయన ఏమీ అనడు. కానీ బాహ్యంలో ఎలా ఉంటుందో తెలుసా అండి, ఆయన చాలా కష్టపడుతున్నాడని ఉంటుంది. నిజం కూడా అంతే, యథార్థం కూడా అంతే. లోకంలో నిష్కామమైనటువంటి ఉపాసన చేసేటటువంటి వాడు ముందు నిలబడి విన్నవాడు వెనక్కి వెళ్ళి దెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆ పాపం కట్టి కుడిపేస్తుంది. చాలా మీరు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నిష్కామోపాసకుల జోలికి వెళ్ళకూడదు. ఏ కోరిక లేకుండా ఈశ్వరుణ్ణి ఉపాసన చేసేటటువంటి వాడి ముందు కామంతో ఉపాసన చేసి పుణ్యలబ్ధి పొందినటువంటి వాడు ఎంత హిమవత్ పర్వతవంతమైన వాడైనా సరే నిలబడలేడు. ఆయన శక్తియే ఎక్కువ. ఎందుకంటే నిష్కామోపాసన, తన ఉపాసన మళ్ళీ భగవత్పరంగా 10 మంది ప్రయోజనం కోసం ఉపయోగించడమే తప్ప తన కొరకోని వాడుకుందామన్న ఆలోచన కూడా లేనివాడెవడో వాడి పట్ల మీరు మర్యాదతో ప్రవర్తిస్తే మీకు పరిపూర్ణమైనటువంటి రామానుగ్రహం. ఇది మీరు పొందలేకపోతే మీకు అటువంటి వాడి యొక్క మాట ఏది ఉందో, అటువంటి వాడి కోపం ఏది ఉందో అదే పడగొట్టేస్తుంది. అదే హనుమ యొక్క స్వరూపం. అత్యద్భుతమైనటువంటి స్వరూపంతో ప్రకాశిస్తున్నారు స్వామి హనుమ ఇప్పుడు సుందరకాండలో. ఇప్పుడు ఆయన దర్శనం, మీరు ఆయన అలా చూడడం, ఆ కోణంలో మీకు ఆయన కనపడడం మీకు పరమ మంగళప్రదమైనటువంటి దర్శనం సుందరకాండలో. అంటే అది ఏమి చెప్తోంది అంటే మీ జీవితాన్ని మార్చుకోవలసిన సందర్భాన్ని చెప్తోంది. ఎటువంటి ఉపాసన చెయ్యవలసి ఉంటుంది, ఎటువంటి ఉపాసన వలన మీరు అభ్యున్నతిని పొందుతారు, శాశ్వతమైన